ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకుందామో చూద్దాము. ఇది చాలా ఈజీ అండి. దీనికి మనం ముందు కడాయి తీసుకొని దీంట్లో 6 స్పూన్ల నూనె వేసుకుందాము. ఇందులో కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుందండి, ఎందుకంటే పచ్చడి కొద్దిగా నెల రోజులు నిల్వ ఉండాలి కదా. అందుకు ముందుగా మనము దీంట్లో ఎల్లిపాయలు దంచి వేసుకోవాలండి, అలాగే వేసుకోకూడదు, ముఖానికి చిల్లుతాయి. కొద్దిగా ఇలా ఒత్తి వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందామండి. ఇది అప్పుడప్పుడు పచ్చడి పెట్టుకొని అప్పుడప్పుడే తినేసేయొచ్చండి, ఊరని అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం ఇంగు వేద్దామండి. ఇంగు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా. స్టవ్ను మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనము 1 స్పూన్ పసుపు వేసుకుందాం, మంచి కలర్ వస్తుంది. అలాగే దీన్ని కూడా బాగా కలపాలండి. ఒక 3 స్పూన్ల కారం వేసుకుందాం, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా. ఒక వాటి తీసుకున్నానండి మామిడికాయ తురిమి. అలాగే సాల్ట్ ఎంత తినగలమో చూసుకొని వేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ వేసాను, పెద్ద స్పూన్తోని. ఈ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుందండి, తడి తగలకుండా మనం పెట్టుకుంటే. అలాగే దీంట్లో మనం ఇప్పుడు ఆవ పొడి, తర్వాత మెంతుల పిండి, అలాగే మనం కొన్ని నువ్వులు తీసుకున్నాం కదండి, ఆ నువ్వులు కూడా పౌడర్ చేసి డ్రై రోస్ట్ చేశానండి, ఆయిల్ వేయలేదు. మెత్తగా పొడి చేశాను 3 కలిపి. నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. వేసి బాగా కలపాలండి. కలిపాక ఇప్పుడు మనము మామిడికాయను తురుముకున్నాం కదా, కొబ్బరి తురిమే దాంతో తురిమానండి సన్నగా. వేసేసి బాగా కలపాలండి, బాగా మిక్స్ చేస్తూ కలపాలి. అంత కారము అదంతా దానికి బాగా పట్టాలండి. స్టవ్ ఆన్లోనే ఉంచాలి. ఏమన్నా వాటర్ వస్తే అది ఎగిరిపోతుంది. ఇలా స్టవ్ ఆన్లో పెట్టేసుకుని చూసారా ఎంత తొందరగా అయిపోతుందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా ఇప్పుడు అయిపోయింది చూసారా. ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ అంటారు ఇది. ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కదా, మనం తెచ్చుకొని ఇలా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. మీది నుంచి మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసేయాలండి, పైకి తేలి చాలా బాగుంటుంది టేస్టీగా. నూనె ఎక్కువగా తినని వాళ్ళు ఈ 2 స్పూన్స్ పైనుంచి వేయనవసరం లేదు. Thank you.